కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఏపీలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను లోకేష్ వివరించారు. త్వరలో ఏపీ వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్రం సహకరించాలని లోకేష్ కోరారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ వైఖరిని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని లోక్సభలో ఎండగట్టారు. 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని గొప్పలు చెప్పి ఒకటి కూడా ప్రారంభించకుండా ప్రజలు విద్యార్థులను మోసం చేసిందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తోందని కేశినేని చిన్ని విమర్శించారు. వైసీపీ చేయలేనిది సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసి చూపించడాన్ని వైసీపీ తట్టుకోలేకపోతుందన్నారు. పీపీపీ మోడల్కు ప్రైవేటీకరణకు మధ్య తేడా కూడా వైసీపీకి తెలియదని ఎంపీ కేశినేని చిన్ని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం చెన్నైల మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్ రైలును కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ నర్సాపురం స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారిగా బ్రాంచ్ లైన్లో ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు ఇదేనని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో నర్సాపురం నుంచి బెంగళూరు, హైదరాబాద్లో కూడా వందే భారత్ రైలు నడిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ రైలు ద్వారా గోదావరి జిల్లా వాసులకు తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, చెన్నై వెళ్లే కష్టాలు తప్పుతాయన్నారు. సాయంత్రం వేళల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు ఈ రైలు కనెక్టివిటీ ఉందని మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. సౌర విద్యుత్ను వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సౌర విద్యుత్ వినియోగం వల్ల విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయన్నారు. ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాపట్ల జిల్లా కొరసపాడు మండలం రావినూతల గ్రామంలో 1,30,00,000 నిధులతో నిర్మించిన సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు 150 సైకిళ్లను ఉచితంగా అందజేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు రిజర్వాయర్ నుంచి దిగువ ప్రాంతాల ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేశారు. ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలిసి సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు. ప్రతిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాలకు చెందిన 53,000 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం మంత్రి నారా లోకేష్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. విశాఖ జిల్లా గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. సర్వశిక్షణ అభియాన్ నిధుల నుంచి నిర్మించిన తరగతి గదులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్కూల్లో చెట్ల కింద చదువుకుని ఇక్కడి పాఠశాల భవనాలను ప్రారంభించే అవకాశం తనకే దక్కిందని అన్నారు. హైస్కూల్ ప్రాంతంలో ప్లే గ్రౌండ్తో పాటు ఇండోర్ స్టేడియం కూడా నిర్మించామని ఎమ్మెల్యే చెప్పారు. అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధంతో మన దేశ సత్తాను దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి ప్రపంచానికి చాటారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గుర్తు చేశారు. అటల్, మోదీ సుప్రభావాలన్న బస్సు యాత్ర నెల్లూరుకు చేరుకోవడంతో పీవీఎన్ మాధవ్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అనేక రంగాల్లో వాజ్పేయి తన ముద్ర వేశారని మంత్రి సత్యకుమార్ అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎర్రవంక రహదారి ఆక్రమణలపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేని పక్షంలో నిరసన చేస్తానని జేసీ అన్నారు. 7 మీటర్లతో సింగిల్ రోడ్డు ఏర్పాటు చేస్తే దాన్ని కాస్త డబుల్ రోడ్ చేశారని, కాలువ వద్ద ఉన్న మొత్తం స్థలం ప్రైవేట్ ల్యాండేనని జేసీ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించారు. ముఖ్యమంత్రికి శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ టీ పటేల్ స్వాగతం పలికారు. సందర్భంగా శాంతివనం ప్రత్యేకత, ప్రకృతి, పర్యావరణం, ధ్యానం, యోగా శిక్షణపై చంద్రబాబుకు పటేల్ లాజీ వివరించారు. ఏపీలో హార్ట్ఫుల్నెస్ కార్యాలయం ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఇక విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ సంస్మరణ దినం కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు పోరాటం చేశారన్నారు. తన పోరాటంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని, 1952లో మద్రాసులోని వలసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారని గుర్తు చేశారు. 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి చనిపోయారని సీఎం తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి ప్రాణత్యాగం చేశారని సీఎం కొనియాడారు. తెలంగాణలో 3,20,00,000 మందికి ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మంత్రి వివరించారు. ఆహార భద్రత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి విజయం సాధించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వచ్చే 17వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ పూర్తి కానుంది. రేపు బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్లో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని
కమిషనర్ తీసుకోనున్నారు. ఇప్పటి వరకు 1328 అభ్యంతరాలు వచ్చాయి. నిన్న ఒక్కరోజు 227 అభ్యంతరాలు స్వీకరించారు. ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండా డీలిమిటేషన్ చేశారని ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆరోపించారు. సిరిసిల్ల జిల్లా చింతల్ ఠాణాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మురళీ గుండెపోటుతో మృతి చెందారు. మురళీ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లాలో యువకుడు పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ్ అలియాస్ షేక్ మహమ్మద్ ఆసిఫ్ కొన్నేళ్ల క్రితం హిందూ మతం గద్వాల జిల్లా లింగన్వాయి సర్పంచ్ ఎన్నికల్లో అన్న గెలుపు కోసం తమ్ముడు వినూత్న ప్రచారం చేశాడు. హైదరాబాద్లో కాంట్రాక్ట్ పెయింటర్గా పనిచేస్తున్న రవికుమార్ తన అన్న గెలుపు కోసం వార్డు మెంబర్గా బరిలోకి దిగాడు. అంతేకాకుండా ప్రతి ఇంటి గడపకు పెయింట్ వేసి ముగ్గులు పెడతానని ప్రచారం చేశాడు. ఓ ఇంటి గడపకు పెయింట్తో ముగ్గులు వేసి తన విద్యను ప్రదర్శించాడు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం రామోజీపల్లి గ్రామంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంటే రామోజీపల్లిలో మాత్రం రెండు పార్టీలు కలిసి సర్పంచ్ అభ్యర్థికి మద్దతు తెలిపాయి. సర్పంచ్ ఎస్టీ రిజర్వేషన్ రావడంతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా వంశీ అనే వ్యక్తిని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు బలపరిచి ప్రచారం చేపట్టాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నేతలు కలిసి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బాలమ్మ అనే మహిళను బరిలోకి దింపారు. వికారాబాద్ జిల్లా దోమలోని దొంగ ఎన్కపల్లిలో మూఢనమ్మకాల కలకలం రేగింది. గ్రామంలోని ప్రతి ఇంటి గడప ముందు తెల్ల ఆవాలు ప్రత్యక్షమయ్యాయి. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలు ఇంటింటి ప్రచారం చేస్తున్న సమయంలో ఒక మహిళ గ్రామస్తుల ఇళ్ల ముందు ఆవాలు చల్లుతూ వెళ్లిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వనజమ్మ ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమరి సర్పంచ్ ఎన్నిక వివాదం కలెక్టరేట్కు చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేసి కాంగ్రెస్ మద్దతుదారైన అనురాధ గెలిచినట్లు ప్రకటించారు. గ్రామంలో 1234 ఓట్లు పోలవుగా 14 చెల్లనివి 3 నోటాకు రావడంతో చెరో 1219 ఓట్లు వచ్చాయంటూ టాస్ వేశారు. ఇక ఉదయం కౌంటింగ్ హాల్ వెనుక కిటికీ వద్ద వెతకగా పోలైన బ్యాలెట్ పేపర్లు లభ్యమయ్యాయి. దీంతో ఎన్నికను రద్దు చేయాలంటూ ఓటమి చెందిన అభ్యర్థి ఉమా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రాజంపేట జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే శ్రీధర్ మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ జరుగుతున్న నిరాహార దీక్షకు ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిరసనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే శ్రీధర్ తెలిపారు. తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి లేదా జిల్లాను చేయాలని డిమాండ్ చేస్తూ గూడూరులో జరుగుతున్న ఉద్యమం 15వ రోజుకు చేరింది. 15వ రోజు విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో 2000 మంది విద్యార్థులు మహార్యాలీ చేపట్టారు. టవర్ క్లాక్ చుట్టూ మానవహారంగా నిలబడి శాంతియుతంగా నిరసన తెలిపారు. గూడూరును నెల్లూరులో కలపాలని లేదా జిల్లాగా చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సోమార్పేట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన పాపయ్య పదవి రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబాను పార్టీ నుంచి తొలగించాలన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావాలని నినాదాలు చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిపాలనా విభాగం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. జీతం మా కష్టార్జితం, మా హక్కు అని ఉత్పత్తికి జీతాలకు ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముడిసరుకు కొనుగోళ్లలో స్టీల్ సీఎండీ ఏకపక్ష నిర్ణయంపై సీబీఐ విచారణ జరపాలన్నారు. బకాయి వేతనాలు, పూర్తి వేతనాలు చెల్లించాలన్నారు. ఇక సెయిల్లో విలీనం చేసి నిలిపివేసిన సౌకర్యాలు పునరుద్ధరించాలన్నారు. రా మెటీరియల్ ఇవ్వండి, ఉత్పత్తి చేస్తామంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్, విద్యుత్ మీటర్ అలాగే పలు సామాగ్రిని ధ్వంసం చేసిన ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురుగన్నపేట ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. పాఠశాలకు 2 రోజులు సెలవులుండడంతో దుండగులు తరగతి గదుల డోర్లు, టాయిలెట్స్, నల్లాలు, బోర్ మోటార్ అలాగే విద్యుత్ మీటర్, ఇంటర్నెట్, వైఫై సహా పలు సామాగ్రిని ధ్వంసం చేశారని ఉపాధ్యాయులు తెలిపారు. దాతల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేసుకుంటుంటే ఇలా చేయడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ధ్వంసమైన సామాగ్రిని ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ కోటి విమెన్స్ కాలేజ్లో విద్యార్థులపై మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వేధింపులపై విచారణ కొనసాగుతోంది. వినోద్ తీరుపై షీ టీమ్స్ దర్యాప్తు చేస్తోంది. విద్యార్థుల ఆరోపణలపై షీ టీమ్స్ సమగ్ర విచారణ జరుపుతోంది. వినోద్ మానసికంగా వేధించాడని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. షీ టీమ్స్ కు ఆడియో సహా ఆధారాలను విద్యార్థులు పంపించారు. చాలా ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ముల్కల గోదావరి నది ఒడ్డున దుర్గామాత విగ్రహం బయటపడింది. కొద్ది రోజుల క్రితం ముల్కల ప్రాంతానికి వచ్చిన కొందరు స్వామీజీలు ఆ ప్రాంతంలో దుర్గామాత ఆలయం ఉందని చెప్పారు. దీంతో గ్రామస్తులు తవ్వకాలు జరపడంతో అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆలయం కూడా ఉందని చెప్పడంతో జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అమ్మవారికి పూజలు చేస్తున్నారు. విగ్రహం దొరికిన చోటే రామాలయం కట్టాలని నిర్ణయించారు.
మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా విశాఖ రేంజ్ పోలీసులు చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్ర శ్రీకాకుళం చేరుకుంది. పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగనున్న ఈ యాత్రకు జిల్లాలో విశేష స్పందన లభించింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల మీదుగా సాగిన పోలీస్ సైకిల్ యాత్రకు శ్రీకాకుళం జిల్లాలోని రణస్థల మండలంలో జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు స్వాగతం పలికారు. జెడ్పీ హైస్కూల్లో సభ నిర్వహించి డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవత్సవ, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తిరుమల శ్రీనివాసును దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రాహుల్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఉత్తర భారతదేశ పీఠాధిపతులు, సాధువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి పరిక్రమణ యాత్రలో భాగంగా యానాం నుంచి ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని వృందావన్ పీఠానికి చెందిన మలుక్ పీఠాధిపతి శ్రీ జగద్గురుతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 600 మంది సాధువులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళేశ్వర క్షేత్రం మహత్యం గురించి భక్తులకు ప్రవచనాలు చేశారు. మార్గశిర బహుళ ఏకాదశి పర్వదినం కావడంతో వైభవంగా సత్యదేవునికి మెట్లోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అధికారులు ముందుగా స్వామి అమ్మవార్లను పల్లకిపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం తొలి పాంచాలి వద్ద అర్చక స్వాములు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో పల్లకి ముందు మెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తూ దీపాలు వెలిగించారు. ఈ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్వాల జిల్లా కిష్టాపూర్లో బరువెత్తు పోటీలు జరిగాయి. హజరత్ అలీ సాహెబ్ ఉరుసు సందర్భంగా జరిగిన ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, పహిల్వాన్లు వచ్చారు. దొబ్బుడుగుండు, చందారాలు ఎత్తే విభాగాల్లో కర్ణాటకకు చెందిన కర్ణ 178 కిలోల బరువుని ఎత్తి మొదటి స్థానంలో నిలిచాడు. క్రీడాకారులు తమ ప్రతిభతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల అనుమతితో అవయవదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన మృతుడు ప్రశాంత్ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా పాములపాడు మండలం బాన్ముక్కల టర్నింగ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రశాంత్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. తాను మరణించిన అవయవదానం ద్వారా పలువురికి ప్రాణం పోస్తున్నందుకు ప్రశాంత్ గ్రామస్తులు కొనియాడారు. కామారెడ్డి జిల్లా అంబర్పేటలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పొలంలో ఉన్న 2 లేగదూడలపై దాడి చేసి చిరుత చంపేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. చిరుత సంచరిస్తున్న ప్రదేశంలో ట్రాప్ కెమెరాలను ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. యనమదురు డ్రైన్ నుంచి నీళ్లు తోడుతుండగా కొండచిలువ బయటకు వచ్చింది. అయితే మళ్లీ కాలువ నీటి ట్యాంకులోకి వెళ్లిపోయింది. కొండచిలువను బంధించడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. అఖండ 2 చిత్రం విజయం సాధించడంతో బెంగళూరులో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బెంగళూరులోని త్రివేణి థియేటర్ వద్ద బాలయ్య అభిమానులు కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు జగన్ అభిమానులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. అఖండ చిత్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన కారులో త్రిశూలం, ఢమరుకంతో దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు దర్శించారని జగన్ తెలిపాడు. ఇక త్రివేణి థియేటర్ వద్ద కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్లో మానవ అక్రమ రవాణా పేరిట భారీ సైబర్ మోసం జరిగింది. 75 ఏళ్ల ఒక వృద్ధురాలు మోసపోయింది. తన భర్తపై హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశామని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే 2 కోట్లు చెల్లించాలన్నారు. ఆధార్, వీసా వివరాలు చెప్పి వృద్ధురాలతో నమ్మపలికారు. దీంతో ఆమె 4 రోజుల్లో 2 కోట్ల రూపాయలు చెల్లించింది. చివరికి మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సత్యసాయి పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ ర్యాలీపై బీజేపీ ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్ చోరీ ర్యాలీలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ర్యాలీలో మోదీకి సమాధి కట్టాలంటూ చేసిన నినాదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్న కిరణ్ రిజిజు ప్రధానిని చంపాలని పిలుపునిచ్చారా అంటూ ప్రశ్నించారు. తక్షణమే కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కిరణ్ రిజిజు వ్యాఖ్యలకు కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగళ్లంతో లోక్సభలో గందరగోళం ఏర్పడింది. అటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది.
కాంగ్రెస్ ఓట్ చోరీ ర్యాలీపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్లమెంట్ ఉభయ సభలో బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేయడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఓట్ చోరీ ర్యాలీ విజయవంతం కావడంతో బీజేపీ కావాలనే డ్రామాలాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీవి నిరాధార ఆరోపణలన్నారు. మోదీపై కాంగ్రెస్ నేతలు ఎవరైనా వ్యాఖ్యలు చేశారా అని ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఖాదీ జాతీయ జెండాను కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆవిష్కరించారు. బెళగావిలోని సువర్ణ సౌధలో కర్ణాటక శాసనసభ ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. 75 అడుగుల వెడల్పు 50 అడుగుల ఎత్తైన భారీ ఖాదీ జాతీయ జెండాను కల్బుర్గి జిల్లాకు చెందిన వినోద్ కుమార్ రేవప్ప బమ్మన్ కుటుంబం తయారు చేయించింది. 300 మందికి పైగా మహిళలు 45 రోజుల పాటు శ్రమించి ఈ జాతీయ జెండాను రూపొందించినట్లు వారు తెలిపారు. కేరళ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన ఒక అభ్యర్థి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలపురంలోని పుల్పట్ట పంచాయతీ నుంచి యూడీఎఫ్ అభ్యర్థి ఏటీ ఉస్మాన్ విజయం సాధించారు. దీంతో తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. విజయోత్సవ యాత్ర నిర్వహిస్తూ వెళ్లిన ఉస్మాన్ బావి తవ్వుతున్న కూలీలను చూసి ఆగారు. వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి తాళ్ల సహాయంతో బావిలోకి దిగారు. కూలీలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మళ్లీ తిరిగి తాళ్ల సహా ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేసింది. పొగమంచుకు తోడు కాలుష్యం కూడా కమ్మేయడంతో కేంద్ర విమానయాన శాఖ అడ్వైజరీ జారీ చేసింది. వాతావరణ ప్రభావంతో కొన్ని విమానాలు ఆలస్యమవుతున్నాయని, విమానాల ఆలస్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని తెలిపింది. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. శీతాకాలపు పొగమంచు ప్రారంభం కావడంతో విజిబిలిటీ తగ్గిపోయింది. కాలుష్య తీవ్రతతో గాలి నాణ్యత సూచి 421 పాయింట్లకు చేరింది. వాతావరణ ప్రభావంతో కొన్ని విమానాలు ఆలస్యమవుతున్నాయి. ప్రధాని మోదీ అరబ్ దేశం జోర్డాన్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ జోర్డాన్ చేరుకున్నారు. జోర్డాన్లో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి అక్కడి ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 2 రోజుల పర్యటనకు వెళ్లారు. ఇక అరబ్ దేశంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో వెళ్లిన మోదీ అక్కడి నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. H1B వీసా ఇంటర్వ్యూలపై వాయిదా పిడుగు వేసిన ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భారీ సంఖ్యలో H1B, H4 వీసాల క్రెడెన్షియల్ రద్దు చేసింది. వర్కింగ్ వీసాలు రద్దయినట్లు వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ వస్తున్నాయి. H1B, H4 వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఈ పరిణామం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.